ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మన మీదకి వచ్చే శిక్షను తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, కృప చూపించి ఏ సమాజములో అయితే, ఏ ప్రాంతములో అయితే అనేకుల చేత నువ్వు నిందించబడ్డావో, అనేకుల చేత నీవు అవమానపరచబడ్డావో, అనేకుల చేత నీవు కదా కాని మాటలు అనిపించుకున్నావో, అదే ప్లేసులో వాళ్ళ చేతనే నీ గురించి గొప్పగా చెప్పే విధంగా ఆయన నిన్ను తయారు చేయగలడని, అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మనకివ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు కదా సిద్ధముగా ఉన్నాడని ఈ రోజున మనం తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, శిక్షను తప్పించాడు, వచ్చిన వారందరికీ మంచి మాట చెప్పాడు, ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. కాబట్టి ఈ రోజున నీవు నేను మనందరం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, పాపం ఎంతో భయంకరమైనది. అది చేసేటప్పుడు మంచిగానే ఉంటుంది. ఒకరోజు ఆ పాపము నిన్ను బజారున తరుముకుంటూ వస్తుంది, నలుగురిలో నవ్వులు పాలు చేస్తుంది, తల వంచుకొని బ్రతకాల్సిన పరిస్థితి నీకు తెస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే అటువంటి పాపము నుండి కూడా నిన్ను విడిపించి పరిశుద్ధమైన జీవితాన్ని నీకిచ్చి అదే స్థలములో తల ఎత్తుకుని జీవించేటట్లుగా ప్రభు చేయటానికి ఈరోజు ఈ విషయాన్ని ప్రభు మనకు బయలుపరిచి ఉన్నాడు. కాబట్టి ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా ఒక పాపములో నీవుంటే ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆశీర్వాదకరంగా జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు చేసిన పాపం చాలు, ఇక ఇంటికెళ్ళు, పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించమని ఆమెకు చెప్పినట్లుగా ఈరోజు నీకు నాకు మనందరికీ ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వబోతుండగా ఆ జీవితం కొరకు ఆశపడదాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయునుగాక.